చెప్పిన కథకి కొన్ని చేర్పులు మార్పులు చేసి కొన్ని డైలాగ్స్ కూడా అందించారు. అవి ఆయనకి బాగా నచ్చాయి. ఆ కథని వేగుచొక్క పగటి చొక్క అనే సినిమా తీసి 1988 జూలై 8న విడుదల చేశారు. ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ గారి రికమెండేషన్తో ప్రయత్నం అనే సినిమాకి వన్ లైన్ ఆర్డర్ ఇచ్చాడు. అంటే మూల కథ అన్నమాట. ఆ సినిమా బాగా ఆడడంతో హలో గురు, హలో నీకు నాకు పెళ్ళయింది వంటి సినిమాలు వచ్చాయి. అలాగే 1993లో పేకాట పాపారావుకి జనార్దన మహర్షి అనే మరో రచయిత సహకారంతో కథ రాశారు. అదే సమయంలో ముగ్గురు మనగాళ్ళకి అవకాశం రావడంతో ఆ సినిమాకు కూడా కథా సహకారం అందించారు. ఆ తర్వాత 1994లో డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి గారు ఆయన తీయాలనుకుంటున్న ఎం ధర్మరాజు ఎంఏ అనే సినిమా కథ చర్చల్లో భాగంగా ఆయన దగ్గర ఎంఎస్ గారిని చేర్చుకొని కామెడీ ట్రాక్ ని ఎంఎస్ గారితో డెవలప్ చేయించారు. ఆ తర్వాత నుండి ఎంఎస్ గారు రవిరాజ పినిశెట్టి గారి దగ్గరే ఉండిపోయారు. ఎం ధర్మరాజు ఎంఏలో